వర్తమానం వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతుంది మీ భాష. నిజామాబాద్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వక్ఫ్ రక్షించండి, రాజ్యాంగాన్ని కాపాడండి అనే నినాదంతో లహరి ఇంటర్నేషనల్ హోటల్లో ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించబడింది. ఈ సమావేశంలో నిజామాబాద్ నగరానికి చెందిన వివిధ రంగాలకు చెందిన దళితులు, క్రిస్టియన్లు, హిందువులు, ముస్లింలు, సిక్కులు, ఇతర బీసీ వర్గాలకు చెందిన పురుషులు మరియు మహిళలు పాల్గొన్నారు. అనేక హిందూ, క్రైస్తవ తదితర మతాలకు చెందిన అన్నదమ్ములు వక్ఫ్ సవరణ చట్టానికి విరుద్ధంగా తమ గళాన్ని వినిపించారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఉద్యమానికి పూర్తి మద్దతు ఇవ్వాలని వారు హామీ ఇచ్చారు. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ హైకోర్టు బార్ కౌన్సిల్ మాజీ అధ్యక్షుడు శ్రీ వి రఘునాథ్ గారు వక్ఫ్ చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యాంగం కల్పించిన చట్టాల్లో సవరణలు తీసుకురావటం ఇదేమిటని ప్రశ్నించిన వారిపై రాజద్రోహం మోపడం ఇది మనకే కాదు, భవిష్యత్ తరాలకు కూడా మంచిది కాదని సీనియర్ హైకోర్టు అడ్వకేట్ రఘునాథ్ గారు అన్నారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని, మానవ హక్కుల ఉల్లంఘన అని నొక్కి ఒక్కాణించారు. రాష్ట్ర యాదవ సంఘ అధ్యక్షురాలు మాట్లాడుతూ, ఎక్కడ కనిపించినా చెల్లెమ్మ అని సంబోధించే నా సోదరుల హక్కుల ఉల్లంఘన జరుగుతుంటే నేను సైతం ముందడుగు వేయడానికి సిద్ధం అని, మనం ఈ ఉద్యమాన్ని హక్కుల నెరవేరే వరకు సాగించాలని, మీరు వేసే ప్రతి అడుగులో నేను అడుగు కలుపుతానని, కుల మతాలకు అతీతంగా మనం రాజ్యాంగ పరిరక్షణకై కృషి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో సుమారు 250 మంది మతేతరులు పాల్గొన్నారు. జేఏసీ కన్వీనర్ అహ్మద్ అబ్దుల్ అజీం గారి పర్యవేక్షణలో జరిగిన ఈ సమావేశాన్ని జనాబ్ షేక్ హుస్సేన్ గారు నడిపారు. అలాగే ఎంఎన్ బేగ్ జాహిద్, ఆరిఫుద్దీన్ అన్సారీ, అబ్దుల్ సత్తార్ అంజాద్, మొహమ్మద్ యకీనుద్దీన్ మరియు ఇతర జేఏసీ సభ్యులు ఈ సమావేశ నిర్వహణలో భాగస్వాములయ్యారు. ఆదర్శంగా నిలబడుతుందని, ఒక హిస్టారికల్ చరిత్రాత్మకమైనటువంటి ఈ సభ అవుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. మిత్రులారా, మీరు చూస్తుంటారు గత కొంతకాలంగా ఈ 2025 అమెండ్మెంట్ యాక్ట్ మీద జరుగుతున్నటువంటి చర్చ, పార్లమెంట్ లో జరిగేటటువంటి చర్చ కానీ, పార్లమెంట్ లో వామపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీతో సహా మిగతా మహారాష్ట్ర, బీహార్ నుంచి అనేక మంది ఫైల్ చేస్తూ, ప్రధానంగా కూడా హక్కుల సంఘం ఏపీసీఆర్, అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్, ఏపీసీఆర్ అనే సంస్థ కూడా సుప్రీంకోర్టులో ఎట్లా ఇది రాజ్యాంగ విరుద్ధము, ఎట్లా ఇది ప్రాథమిక హక్కులకు విరుద్ధం అని చెప్పి ఏపీసీఆర్ కూడా సుప్రీంకోర్టులో ఈ అమెండ్మెంట్ యాక్ట్ ని ఛాలెంజ్ చేయడం జరిగింది. అయితే మొట్టమొదటిగా ఒక 10-15 రోజుల క్రితం వచ్చినప్పుడు జడ్జిలు కొన్ని చాలా ఆసక్తికరమైనటువంటి ప్రశ్నలు వేసినారు. అందులో ఒక ప్రశ్న మీకు చెప్పినది, చట్టంలో ఉండేటటువంటి ఎందుకు మనము వ్యతిరేకించాలి, ఎందుకు ఈ చట్టం అప్రజాస్వామికం అని చెప్పి మాట్లాడుకోవడం చాలా సులభంగా ఉంది. జడ్జి గారు, జస్టిస్ కన్నా మొదలనే రిటైర్ అయ్యారు. బిఫోర్ హిస్ రిటైర్మెంట్ అతను ఇది ఫస్ట్ టైం బెంచ్ మీద రాగానే అడిగినాడు, చూడబ్బా, మీరు ఇప్పుడు పెట్టినటువంటి వక్ఫ్ బోర్డులో నాన్ ముస్లిమ్స్ ని కూడా మెంబర్స్ గా పెట్టొచ్చు, నామినేట్ చేయొచ్చు అనేటటువంటి ఒక నియమ నిబంధనలు తీసుకొచ్చినారు కదా, మరి అదే ల్యాండ్ రిఫార్మ్స్ కావచ్చు, లేకపోతే అర్బన్ సీలింగ్ లాంటి చట్టాలు కానీ, అనేక చట్టాలు బెనిఫిషియల్ లెజిస్లేషన్స్ వచ్చినటువంటి ఒక చరిత్ర మనం చూసాం. ఈ చట్టాలను ఈ మధ్యకాలంలో అమెండ్మెంట్స్ పేరుతోటి, సవరణల పేరుతోటి అన్నిటినీ కూడా మొత్తంగా కూడా బెనిఫిషియల్ లెజిస్లేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా వెనక్కి తీసుకునేటటువంటి ఒక ప్రయత్నం సాగుతూ ఉంది. అవి కార్మికులు కావచ్చు, పౌర హక్కులు కావచ్చు, ప్రజాస్వామిక హక్కులు కావచ్చు, మానవ హక్కులు కావచ్చు. ఉదాహరణకు ఈరోజు యుఏపిఏ లాంటి డ్రకోనియన్ చట్టాలను వీటిని చాలా బలపరుస్తూ ఈరోజు మనం ఏదైనా విషయాన్ని మాట్లాడితే, ఒక పొలిటికల్ డిసెంట్ మాట్లాడినా కానీ ఈరోజు దాన్ని ఒక క్రిమినల్ కింద కేసులు పెట్టేటటువంటి చట్టాలను ఈరోజు ముందుకు తీసుకురావడం జరుగుతుంది మిత్రులారా. అయితే ఈరోజు మనకు ఒక కాంటెక్స్ట్, ఇది ఒక సందర్భం. ఈరోజు వక్ఫ్ అమెండ్మెంట్ 2025 యాక్ట్, ఇదేమి ఒక కొత్త చట్టాన్ని
చట్టాన్ని యాజ్ ఇట్ ఈస్ గా తయారు చేసినటువంటిది కాదు. ఉన్నటువంటి చట్టంలో అనేక సవరణలు జరుగుతూ ఇప్పుడు ఇది ఒక అమెండ్మెంట్ ద్వారా 2025 కింద తీసుకురావడం జరుగుతుంది. అయితే ఈ చట్టాన్ని ఎందుకు ఈరోజు దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. మేధావులు, ప్రజాస్వామికవాదులు, ఇంటెలెక్చువల్స్, రీసెర్చ్ స్కాలర్స్, విద్యార్థులు, ముస్లిం కమ్యూనిటీలలో ఉండేటటువంటి మత పెద్దలు చర్చ జరుగుతూ ఉంది. పార్లమెంట్ లో చర్చ జరుగుతున్నా కానీ ఈ చట్టాన్ని ఎందుకు విత్డ్రా చేసుకోవాలి, ఈ చట్టము ఈ కొత్త 2025 యాక్ట్ ఏ రకంగా ఇది రాజ్యాంగ విరుద్ధము, ఏ రకంగా ఇది ప్రాథమిక హక్కులకు విరుద్ధం. ప్రాథమిక హక్కులు అనేటటువంటిది అది ఒక మౌలికమైనటువంటి హక్కులు భారత రాజ్యాంగంలో ప్రతి ఒక్క పౌరుడికి కల్పించినటువంటి. ఒకటి ముందుగా నేను ఈ చట్టం గురించి చెప్పే ముందు నేను అక్కడ సారీ చెప్తున్నా పోతుంది, కానీ ఇక్కడ చాలా నేర్చుకోవడం అనేది ఉంటది. అందరికి ఒకటి చెప్పదలుచుకున్నాము, చిన్నదాన్నైనా రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు, దాని ప్రకారం అందరూ ఇప్పుడు నవీన్ బాబాయ్ ఎలా అయితే ఎక్కడ కలిసినా కూడా హమారా పైన అంటాడు. సో అదే విధంగా మీకు మా వంతుగా లేడీస్ గా నేను జిల్లా యాదవ్ సంఘం అధ్యక్షురాన్ని మంజులా యాదవ్. సో నేను ముందు మాకు ఎప్పుడు పిలుపునిచ్చినా ఈ రోజు ఎలా అయితే అన్నయ్య పిలుపునిచ్చినో నాన్న మీ వంతు ఉన్నప్పుడు నువ్వు పిలవకపోయినా మీ ముందుకు మీకు సపోర్ట్ చేస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఒక విషయము, ఏదైతే భగవంతుడికి ఇచ్చిన హక్కు ఉందో, ఏదైతే ల్యాండ్ అనేది ఉందో కేవలం ఆ భగవంతుడికే సొంతం. అది అన్యాయంగా తీసుకోవడం అనేది అది ఎట్టి పరిస్థితిలో చిన్నదానైనా కూడా నేను దానికి వ్యతిరేకమనే చెప్తాను. సో నేను ఎనీ టైం అయినా ఉంటానన్నా మీరందరూ మానవహారం కానీ కాలేజ్ నుండి కానీ ఇంకా యూత్ ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరూ నేను ఒకటి చెప్తున్నాను, మీరందరూ ఒకటిగా గొంతుగా పిలుతాము, అందరూ కలిసికట్టుగా నడతామని చెప్తున్నాను. ఖచ్చితంగా తిరిగి రావాల్సిందే. ఒక చేయి పిడికిందే అదే రెండు గొప్ప విషయం ఇది. అదేవిధంగా ప్రత్యేకించి ఇందులో ముస్లింస్, హిందువులు, సిక్కులు, క్రైస్తవులు కూడా రావడం జరిగింది. చాలా సంతోషం. ఏ విధంగా ఈ చట్టం మన దేశానికి నష్టం, ఈ చట్టం వల్ల ముస్లింలే కాదు తర్వాత ఇతర మత వర్గాల వారు కూడా ఈ ప్రభావానికి లోనవుతారని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఓపెన్ సెషన్ ఉంటుంది. అయితే ఇందులో సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మీ యొక్క అభిప్రాయాన్ని 2 నిమిషాల్లో వెల్లడి చేయాలి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కూడా అడగవచ్చు. మన మధ్యన సీనియర్ న్యాయవాది, ఫార్మర్ బార్ కౌన్సిల్ తెలంగాణ అధ్యక్షులు ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.